అందరికీ వందనములు, దేవుని నామమున స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. నేటి మన ధ్యానాంశము, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. నేటి మన ధ్యానాంశము, నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 41 అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ యేసయ్య మనతో మాట్లాడుతున్నాను, నీతో నాతో అందరితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నానని. భయపడకము, నేను దేవుడినై ఉన్నాను, నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అయిన నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందునని మాట్లాడుతున్నాను. ఈ వాక్యము ఎవరైతే బాధల్లో ఉన్నారో, శోధనలో, వేదనలో ఉన్నారో వారికి ధైర్యాన్ని ఇచ్చే వాక్యము. వారి కోసమే ఈ వాక్యము మాట్లాడబడుతుంది. ఒకవేళ నువ్వే ఈ స్థితిలో ఉంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఎట్టి స్థితిలో ఉన్న దేవుడు నీకు తోడై ఉన్నాడని ధైర్యంగా ఉండమని కోరుకుంటున్నాను. ఇక్కడ గ్రంథంలో ఎవరెవరికి యేసయ్య తోడై ఉన్నాడో చూద్దాం. మనకి తోడున్నానని మాట్లాడుతున్నాడు. నీతో నాతో మనందరికీ దేవుడు తోడై ఉన్నాను, భయపడద్దు అని చెప్పుతున్నారు. అలాగే బైబిల్ గ్రంథంలో మోషేకి దేవుడు తోడై ఉన్నాడు. మోషే అరణ్య మార్గంలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడి, నీవు ఇశ్రాయేల్ సైన్యానికి ఆధిక్యత వహించాలి, ఇశ్రాయేల్ని అక్కడి నుంచి విడిపించాలి, ఐగుప్తు నుంచి విడిపించాలి, నువ్వు నాయకుడిగా ఉండాలి అన్నప్పుడు ఈ మోషే, అయ్యో నేను నత్తివాడను, నేను మాట మాంద్యం కలిగిన వాడను, నేను ఎలాగో వాళ్ళని తీసుకురాగలను అన్నప్పుడు దేవుడు, నేనున్నాను, నీకు భయపడకు, నేను తోడై ఉన్నా, దిగులు పడకు అని చెప్పి యెహోవా తండ్రి మోషేతో మాట్లాడాడు. అలాగే మోషేతో మాట్లాడి మోషే ద్వారా ఇశ్రాయేలుని బయటికి తీసుకురావడం జరిగింది. అనేక అద్భుత కార్యాలు, సూచక్రియలు చేయడం జరుగుతుంది. మోషే తర్వాత మళ్ళా ఎవరితో యేసయ్య ఎలాగ భయపడకు, దిగులు పడకని మాట్లాడారంటే యెహోషువతో మాట్లాడారు. యెహోషువతో మాట్లాడినప్పుడు యెహోషువ భయపడినప్పుడు, యెహోషువ నేను నీకు తోడై ఉన్నాను, నీవు భయపడకు, దిగులు పడకు, నేను నీకు సహాయం చేయవాడని నిన్నాను, మోషేకు తోడై ఉన్నట్లు నీకు నువ్వు తోడై ఉందని మాట్లాడినాడు. తర్వాత ఇంకెవరితో మాట్లాడారు అంటే దావీదు మహారాజుతో దేవుడు మాట్లాడాడు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను దేవుడినై ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును అని చెప్పేసి దావీదు మహారాజుతో మాట్లాడారు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా ఎవరితో మాట్లాడారంటే పౌలు గారితో మాట్లాడారు యేసయ్య. నీవు దిగులు పడకు, భయపడకు, నీకు హాని చేయవారు ఎవరు కూడా ఎలాంటి హాని చేయకుండా నేను చూసుకుంటాను, నువ్వు ధైర్యంగా నా గురించి బోధించు అని చెప్పి ఉన్నాడు. సో ఈ రీతిగా దేవుడు గ్రంథంలో అనేక మందికి తోడై ఉన్నాను అని చెప్పి ఉన్నాడు భక్తులకి. అలాగే మనకును దేవుడు నీకు నాకు మనందరికీ తోడై ఉన్నాను అని చెప్పుచున్నాడు. నీకు తోడై ఉన్నానని చెప్పి ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఉన్నవాడు అనేవాడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఎంత చెప్పడానికి అలవు కానీ అద్భుత కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అలాంటి దేవుడు మనకు దేవుడిగా కలిగే దేవుడు జనులు ఎంతో ధన్యులండి. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని మాట్లాడుతున్నారు. నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని మాట్లాడుతున్నారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎవరైతే శోధనలో, వేదనలో, శ్రమలో ఉన్నారో, శ్రమలు అనేవి ప్రతి మనిషికి వస్తూ ఉంటాయండి. శ్రమలు రాకుండా ఏ విశ్వాసి కూడా ఉండడు. విశ్వాసి అన్న తర్వాత శ్రమలు అనేవి రావటం సహజం. కానీ వాటన్నింటిలో నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు, కానీ వాటన్నింటిలో నుండి విడిపించేవాడు యెహోవాయే అని మాట్లాడుతున్నాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ పనుల భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను అని మాట్లాడుతున్నారు. కాబట్టి యేసయ్యతో మాట్లాడాలి అని, యేసయ్య మీద నీ భారం అంతా మోపినట్లయితే నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను అని మాట్లాడుచున్నారు. ఇలాంటి దేవుడు మనకి దేవుడుగా కలిగిన జనులు మనం ఎంతో ధన్యులమండి. ఇక్కడ దేవా నీ నామం ఎంతో గొప్పది, నీ కీర్తియు భూదిగంతం వరకు అంత గొప్పది, నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. దేవా నీవెంతో గొప్పవాడివి, నీ కీర్తి భూదిగంతం వరకు గొప్పది,
నీ కుడి చేతిలో నీతి ఉంది అంటున్నాడు. నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆయన కుడి చేతిలో ఏముంది? నీతి ఉంది. ఆ నీతి అని దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటాను అని చెప్తున్నాడు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నీ నామము స్తుతినందదగినది. ఎవరి నామము? యేసయ్య నామము. ఉదయం నుండి సాయంత్రం వరకు స్తుతినందదగిన నామము. ఈ ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు స్తుతులు చెల్లించినట్లయితే యేసయ్య ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందుని సెలవిస్తున్నాడు. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నీకు సహాయం చేయబడినై ఉన్నాను అని యేసయ్య చెప్పుచున్నాడు. నీతి అని నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. కాబట్టి ఎలాంటి శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న మనము ఉదయం నుండి సాయంత్రం వరకు అనగా సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు ఆయన నామము స్తుతినందదగిన నామం. కాబట్టి మనం స్తుతించి ఆయన దక్షిణ హస్తంతో ఆదుకునేలాగా, ఆయన దక్షిణ హస్తాన్ని ఆదుకునేలాగా మనం పొందుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతకరుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. కరుణామయుడ, దయామయుడ, నీకు వందనాలు, స్తోత్రము. ప్రభా, నువ్వు మాట్లాడుతున్నావయ్యా. నేను నీకు తోడై ఉన్నాను. నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుతును. భయపడకు, నీ దేవుడినై ఉన్నాను అంటున్నావు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ విషయంలోనైనా నీ బిడ్డలు భయపడుతూ దిగులు పడుతూ ఉంటే వారిని ధైర్యపరచండి. నీ దక్షిణ హస్తంతో, నీతి అని నీ దక్షిణ హస్తంతో ఆదుకొని వారందరినీ మీ యొక్క పరలోక రాజ్యానికి వారసులను చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆ వాక్యం ప్రతిరోజు వినాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోనండి. అంతేకాదు షేర్ కూడా చేయండి. ఓకేనా?